ఈ తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ 15048 గురించి మనం పండించే వాళ్ళు మనం చెప్పేదానికన్నా సాక్షాత్తు ఆ వరి వంగడం సృష్టించినటువంటి చెన్న మాధవన్ దామోదర్ రాజు గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. స్టార్చ్ ఎక్కువగా ఉన్న వెరైటీ ఏదైనా ఉంది అని అంటే అది తినడం వల్ల మనం డయాబెటిక్ తొందరగా అవ్వం. కాబట్టి ముఖ్యంగా రైస్ వల్లనే మనం ఎందుకు డయాబెటిక్ అవుతున్నామంటే మనం ఏది తిన్నా స్వీట్ తింటే ఎప్పుడో ఒకసారి తింటాం, వేరే ఏదైనా ఎప్పుడో ఒకసారి తింటాం, కానీ రైస్ మాత్రం డైలీ మార్నింగ్ ఈవినింగ్ తింటాం. సో రెగ్యులర్గా మనం ఏదైతే కన్జంప్షన్ స్టేబుల్ ఫుడ్ ఉందో దాంట్లో కనుక మనం గ్లైసిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లయితే మనం తొందరగా డయాబెటిక్ అయ్యే అవకాశం తక్కువ. అదొకటి. తర్వాత ఆల్రెడీ డయాబెటిక్ అయిన వాళ్ళు కూడా ఇది తినడం వల్ల వెంటనే బ్లడ్ షుగర్ పెరగదు. మామూలుగా మనం రొట్టె తినడం ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది అంటే ముఖ్యంగా జొన్న రొట్టెలు అవి తింటాం కదా, దానికి సేమ్ ఎఫెక్ట్గా మనకి రైస్ కూడా ఉంటుంది అన్నమాట. బయట కూడా ప్రైవేట్ కంపెనీస్ చాలా వరకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. మేము కూడా షుగర్ ఫ్రీ రైస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో రైతుల దగ్గర నుంచి మేము నేరుగా తీసుకుంటాం, మేము కూడా సపరేట్గా మేము కూడా ఉత్పత్తి చేస్తామనేసి చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. సో వాటికి మీ దగ్గర పండించే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్కి తేడా ఏంటి? అందులో ఎస్పెషల్లీ మీరు డయాబెటీస్ రైస్ని ఎన్ని రకాలను పండిస్తున్నారు? జనరల్గా మనము డయాబెటిక్ రైస్ అంటే దానికి ఒక రీసెర్చ్ బేస్ అనేది ఉండాలి, R&D ఉండాలి, తర్వాత అది ప్రాపర్గా టెస్ట్ అయి ఉండాలి, తర్వాత ఒక అథెంటిక్ సంస్థ ద్వారా టెస్ట్ అయి ఉండాలి. అయితే బయట ఎన్నో రకాలుగా బయట అమ్ముతే అవన్నీ కూడా మనము నమ్మడానికి లేదు. మాది ఏంటంటే మాది ఒక యూనివర్సిటీ సిస్టంలో డెవలప్ అయింది, తర్వాత మా హోమ్ సైన్స్ విభాగం ద్వారా టెస్ట్ అయింది, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ద్వారా టెస్ట్ అయింది. తర్వాత మీకు మార్కెట్లో RNR 15048 తెలంగాణ సోనా అంటే అందరికీ తెలిసిపోయింది. ఇది లో గ్లైసిమిక్ వెరైటీ బై డయాబెటిక్ పేషెంట్కి సూటబుల్. అది గుర్తుపట్టాలంటే మీరు ఈ వెరైటీని మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. క్రాప్ మీద గుర్తుపట్టవచ్చు, అదేవిధంగా బియ్యం కూడా గుర్తుపట్టచ్చు. బియ్యం సన్నగా ఉంటాయి. బీపీటీ ఏదైతే సాంబ మసూరి మనం రెగ్యులర్గా తింటామో వాటికన్నా సన్నగా ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో HMT తర్వాత జైశ్రామ్ వచ్చాయి వెరైటీస్, వాటిలాగానే ఉంటాయి. ఏ వెరైటీ అయినా మేము డెవలప్ చేసిన తర్వాత మేము సోర్స్ సీడ్ మేమే ఇస్తాం, దాన్ని బ్రీడర్ సీడ్ అంటాం. ఈ సోర్స్ సీడ్ మా దగ్గర ఉత్పత్తి చేసి ఇచ్చిన తర్వాత అది ప్రైవేట్ కంపెనీస్ కానీ తర్వాత సొసైటీస్ కానీ రైతులు కానీ తీసుకెళ్తారు. దాని నుంచి మళ్ళీ ఫౌండేషన్ సీడ్ అని వస్తుంది, దాని నుంచి సర్టిఫైడ్ సీడ్ వస్తుంది, దాని నుంచి ఈ వెరైటీ మొత్తం మిల్లర్స్కి వెళ్ళిపోతుంది, దాని నుంచే బియ్యం వస్తాయి. సో సోర్స్ అనేది మా దగ్గర ఉండాలి ఫస్ట్. ఆ సోర్స్ అనేది ఉంటేనే అది మనం RNR 15048గా చెప్తాం. జనరల్గా మార్కెట్లో అమ్మేటి అన్నీ కూడా సోర్స్ బేస్డ్ అమ్ముతారు. కాబట్టి మనం RNR 15048 అని మార్కెట్లో బియ్యం తీసుకుంటే 90% అది మనకు మా వెరైటీ అయి ఉంటుంది. నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే మేము కొన్ని ప్రైవేట్ కంపెనీస్తో కూడా MOU చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళ బ్రాండ్ నేమ్ మీద లో గ్లైసిమిక్ వెరైటీ లేదంటే డయాబెటిక్ రైస్ అని అమ్మాలంటే మాతోని ఒక అవగాహన ఒప్పందం గుర్చుకుంటే మేము వాళ్ళకు లైసెన్స్ ఇస్తాం. సో వాళ్ళు వాళ్ళ బ్రాండ్ నేమ్ మా వెరైటీ పేరు దాని మీద ప్యాకెట్ మీద ముద్రించి అమ్ముతారు. ఈ రెండు లేకుండా మా వెరైటీ పేరు కనుక లేకుండా ఎవరైనా అమ్మితే దాన్ని మనము డయాబెటిక్ రైస్గా మనం తీసుకోము. ఎందుకంటే మనకు మార్కెట్లో చాలా వెరైటీలు ఉండొచ్చు, అయితే అవన్నీ కూడా అథెంటిక్ కాదు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విడుదలైన మనకు ఒకటి DRR అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఒకటి, ఇంప్రూవ్డ్ సాంబ మసూరి అని ఒకటి ఉంది. తర్వాత మా తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి RNR 15048 అని ఉంది. తర్వాత ఛత్తీస్గఢ్ రాయ్పూర్ యూనివర్సిటీ నుంచి ఒకటి మధురాజ్ అని ఉంది, అది ఎక్కువ పాపులర్ కాలేదు, దొడ్డుగా ఉంటుంది. తర్వాత ఈ డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్ నుంచి విడుదలైన ఇంప్రూవ్డ్ సాంబ మసూరి కూడా కొంచెం దొడ్డుగా ఉంటుంది. కానీ మనకు కన్జ్యూమర్స్ అందరూ కూడా సన్న వెరైటీస్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మాది ఎక్కువ పాపులర్ అయింది. తర్వాత మాది దాదాపు ఒక 20 లక్షల ఎకరాలలో సాగుబడిలో కూడా ఉంది. అంటే మీకు ఒక వెరైటీ ఉండడమే కాదు, అది రైతులలో అందుబాటులో ఉండాలి, బాగా పాపులర్గా ఉండాలి. తర్వాత ఒక రకం ఏముండాలంటే ఫస్ట్ మనకు రైతులకు లాభం ఉండాలి. అంటే ఈ రకాన్ని పండిస్తే వాళ్ళకి లాభం కలగాలి, అంటే వాళ్ళకి ఎక్కువ దిగుబడి రావాలి, ఒక ఏదో పురుగును తెగులు తట్టుకోవాలి, తర్వాత మార్కెట్లో ఈజీగా అమ్ముడుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 మిల్లర్స్కి లాభం ఉండాలి. ఎవరైతే మిల్లర్స్ కొంటారో వాళ్ళకి ఎక్కువ బియ్యం రికవరీ రావాలి. థర్డ్ కన్జ్యూమర్స్కి లాభం ఉండాలి. కన్జ్యూమర్స్కి ఏంటి, వాళ్ళకు తినడానికి పెలటబుల్గా ఉండాలంటే సన్న రకంగా ఉండాలి. తర్వాత ఇట్లా ఏదైనా ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి. దీనికి ప్రత్యేకంగా మేము ఎక్కువ రేట్ అని మేమేం చెప్పలేదు. అంటే మామూలుగా సన్న రకాలు మార్కెట్లో ఏ రేట్ అమ్ముతారో ఆ రేట్కే ఇది మేము దొరుకుతుంది. కాకపోతే కొందరు దాన్ని ప్రత్యేకంగా స్టీమ్ రైస్ చేసి ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి దాన్ని మా బ్రాండింగ్ చేసి అమ్ముతున్నారు, కొంచెం ఎక్కువ రేట్ అమ్ముతున్నారు. కానీ మీకు నార్మల్ రైస్ ఏ విధంగా సాంబ మసూరి దొరుకుతుందో HMT సోనా దొరుకుతుంది, ఈ రకంగా కూడా దొరుకుతుంది. సో మొత్తానికి అన్నం తింటే డయాబెటీస్ వస్తుంది,
ఇది జీవిత కాలం మనతో ఉంటుంది అన్న అపోహ మనలో చాలా మందిలో ఉంది. ఇలాంటి అపోహను తొలగించడానికే వరి వంగడాల్లో కొత్త పరిశోధనలు చేసి షుగర్ ఫ్రీ రైస్ ని ఇంట్రడ్యూస్ చేసింది జయశంకర్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన పరిశోధకులు. సో దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి మనం న్యూట్రిషన్ మాటల్లో అడిగి తెలుసుకుందాం. షుగర్ పేషెంట్స్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలు శరీరంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ని అమాంతం పెంచేస్తాయి. మరి ఈ షుగర్ ఫ్రీ రైస్ గురించి మనం చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ సైంటిస్ట్ కమలజ మేడం యాజ్ వెల్ యాజ్ మేడం న్యూట్రిషన్ కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, సో ఈ జయశంకర్ విశ్వవిద్యాలయంకి సంబంధించిన సైంటిస్టులు ఈ రైస్ని ఇంట్రడ్యూస్ చేశాయి. దీనివల్ల బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి, ప్రయోజనాలు? ఎంత లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నా కానీ మన శరీరానికి తగ్గట్టుగా, అంటే మన మెటబాలిజం ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి మెటబాలిజం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి ఆ మనిషి యొక్క మెటబాలిజాన్ని బట్టి, అంటే ముఖ్యంగా వాళ్ళ బిఎంఐని బట్టి, దాన్ని బట్టి వాళ్ళ తీసుకునే మన అంటే రోజువారీ మేల్కింత ఫీమేల్కింత చిల్డ్రన్కింత అనేది ఉంటుంది. దాని ఆహార పరిస్థితుల దృష్ట్యా మన క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్వాంటిటీ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది, ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ కదా అనేసి మనం ఎక్కువ మోతాదులో, ఫర్ ఎగ్జాంపుల్ 150 grams మనం తీసుకోవాలి. కుక్కుడ్ రైస్, నాట్ నార్మల్ రైస్. కుక్కుడ్ రైస్ కానీ అంటే వండిన ఆహారం కనుక మనం తీసుకోగలిగితే అని అంటే అది అంత మోతాదులోనే తీసుకోవాలి. అంతేగాని ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ కదా అని 300 grams కనుక తీస్తే మళ్ళీ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది పెరగడానికి ఉంటాయి. క్వాలిటీ ఇప్పుడు క్వాలిటీ పారామీటర్ ఎంత ఇంపార్టెంట్, క్వాంటిటీ పారామీటర్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. అది ఎవరైనా సరే మనం తీసుకోవడానికి ఉంటుంది. నార్మల్ పబ్లిక్ కూడా ఇది తీసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది బేస్ అయి ఉంటుంది గ్లైసెమిక్ ఇండెక్స్ మీద. ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ మనం దీంట్లో తక్కువగా ఉండడం వల్ల మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మనకి ఎక్కువగా, గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మనకి తక్కువగా ఉండి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ మిల్లెట్స్ తో సమానంగా దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అక్కడ పీచు పదార్థం అనేది మనకి లభిస్తుంది. ఆ పీచు పదార్థం ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఏంటంటే జీర్ణం ఎక్కువ టైం పడుతుంది అనమాట, జీర్ణం అవ్వాలి అని అంటే. అది మనకి షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందువల్ల బ్రౌన్ రైస్ తీసుకోవడం అనేది మంచిగానే ఉంటుంది. అది ఏ వెరైటీ అయినా సరే, ఏదైనా బ్రౌన్ రైస్ అనేది మనం తీసుకోవచ్చు. కానీ మిగతా కాంపోనెంట్ అంటే ఓన్లీ మిల్లెట్స్ ఒక్కటే మనకి షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి అనడం అంటే అవి ఎక్కువ దాంట్లో, అంటే దాంట్లో పీచు పదార్థాలు మినరల్ కాంపోజిషన్ ఎక్కువగా ఉండడం ద్వారా అవి జీర్ణం అవడానికి ఎక్కువ టైం పట్టడం వల్ల మిల్లెట్స్ ఎక్కువ బెనిఫిట్స్ అని అంటాము. కానీ మనది ఇది కూడా ఉన్నప్పుడు ఇవి కూడా సమానంగా మనం తీసుకోవడానికి ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది క్వాంటిటీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తానికి షుగర్ ఉన్న వాళ్ళు ఈ రకమైన బియ్యాన్ని తింటే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయనేసి కూడా శాస్త్రీయంగా నిరూపితమైంది. షుగర్ ఉన్న వాళ్ళతో పాటు నార్మల్ పబ్లిక్ కూడా ఈ రకమైన బియ్యాన్ని తినవచ్చు. రోజువారీ మెనూలో ఈ రకమైన బియ్యాన్ని గనక చేర్చుకోవడం, క్వాంటిటీని మెయింటైన్ చేస్తూ ఎక్సర్సైజ్ గనక చేస్తే మాత్రం చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయనేసి కూడా సీనియర్ సైంటిస్టులు చెప్తున్నమాట. కెమెరా పర్సన్ అశోక్ రెడ్డితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.